అందరికీ హాయ్. నా పేరు మారుతి. ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తున్నా, బిగ్ బాస్ రివ్యూలు ఇవ్వబోతున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేను ఏమైనా తప్పుడుగా మాట్లాడిన అర్థం చేసుకోరి. నెక్స్ట్ టైం ముందు ముందు రివ్యూలు చెప్తుంటా కదా, సో ఇంప్రూవ్ చేసుకుంటా బెటర్గా మీకు నచ్చేలాగా. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోర్రి. ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. కంటెస్టెంట్లు ఎవరెవరున్నారంటే సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. హైలైట్ ఏంటంటే ప్రతిసారి 8 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు అట్లా కాదు, జంటలుగా వచ్చారు. అంటే వాళ్ళు ఆల్రెడీ లవర్సు, మొగుడు పిల్లలు కారు, దీంట్లో జంటలుగా పంపిస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఇక అది ఎండింగ్లో చెప్తా దాని గురించి. యష్మి కంటెస్టెంట్ స్టార్టింగ్లోనే ఆమె ఎంట్రన్స్కే నాగార్జున గారిని ఇంప్రెస్ చేసింది. ఎట్లా ఫ్లవర్స్ తీసుకొచ్చింది, ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చుకుంటూ. ఇక యంగ్ అబ్బాయి అయితే పడిపోతాడు. అయినా సరే నాగార్జున గారు మన్మధుడు కదా, ఇంప్రెస్ చేసి పెట్టింది. లెక్కన ఇంప్రెస్ చేసే పని కాదు కదా, అక్కడ గేమ్ ఆడితేనే పని అవుతుంది, గెలుస్తుంది. సో తను ఫుడ్ లవర్ అంట. ఇక దీంట్లోనేమో కండిషన్స్ హైలైట్ ఉన్నాయి, అవి ఎండింగ్లో చెప్తా. ఆమె ఫుడ్ తినకపోతే, బిర్యానీ తినకపోతే పిచ్చ ఫైర్ ఉంటుంది అంటే. ఇక ఈమె రతిక, పల్లవి ప్రశాంత్ లాగా ఏమన్నా గొడవలు పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయా చూద్దాం. ఇక ఒక 1 వీక్ గడిస్తే తెలుస్తుంది. అండ్ 1 వీక్లోనే ఎలిమినేషన్ది ఉంటుందంట వీకెండ్లో. నాకు దీని గురించి పర్ఫెక్ట్గా తెలియదని చెప్పిన కాబట్టి నేను విన్నది చెప్తున్నా, అర్థం చేసుకోరి. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి విష్ణు. పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండకి ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసింది, మీ అందరికి తెలుసు. అందులో బెస్ట్ క్యారెక్టర్ తనది, ఫేమ్ వచ్చింది ఆ క్యారెక్టర్కి. సో ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసిండు పాపం, చాలా స్ట్రగుల్స్, ఫ్లాప్ అయినాయి అవి. ఆ తర్వాత బిగ్ బాస్ రావాలనుకున్నాడు, వచ్చిండు. ఇక మనోడికి అయితే కోపం బాగానేనంట, ప్రేమ బాగానేనంట. ఎవరి మీద కోపం చూపిస్తాడో, ఎవరి మీద ప్రేమ చూపిస్తాడో, తనకు పెళ్ళి అయిందో లేదో మరి. పెళ్ళి కాకపోతే వాళ్ళన్న జంటని చేసుకొని బయటకు వస్తాడు. పెళ్ళైతే బయటకు వచ్చేసరికి వాళ్ళ భార్యతోటి విడాకులు అయినా కావచ్చు. ఎందుకంటే ఈ షోలో లవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ లవ్ చేసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమవుతుందో తెలియదు. ఈయనకి జంటగా వచ్చింది వాళ్ళంటే ప్రేరణ. ఈమె కంటెస్టెంట్కే భయం పుట్టించే రకం అంట. ఐ థింక్ ఈమె సీరియల్ యాక్టర్, నాకు తెలియదు. మనకు అందరు తెలియదు ఇంట్లో. కొందరు సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, కొందరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, ఎవరేందో తెలియదు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మీ అందరికి తెలుసు, ఆదిత్య. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, లాహిర్ లాహిర్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఒకప్పుడు అది ఒక హవా, ఆ పాటలు పాడుకుంటుంటే ఆ పాటలు. ఇక మన హీరో కొన్ని సినిమాలు హిట్ అయినాయి, ఆ తర్వాత కంటిన్యూస్గా ఫ్లాప్ అయిందంట. తను స్టడీలా సక్సెస్ కాక యాక్టర్ కావాలని వచ్చిండు పాపం. ఇక్కడ ఫ్లాప్ అవుట్లా తను బాలీవుడ్కి వెళ్ళిపోయిండు, ముంబైకి వెళ్ళిపోయి కొన్ని సినిమాలు తీసిండంట. ఇక బిగ్ బాస్లో ప్రయత్నిస్తూ వచ్చిండు, ఛాన్స్ వచ్చింది, మంచి కాన్ఫిడెంట్ తోటి వచ్చిండు. మరి ఇక ఆ కాన్ఫిడెంట్ సక్సెస్ అవుతుందా కాదు తెలియదు, చూద్దాం. ఆదిత్యకి తోడుగా కంటెస్టెంట్ వచ్చింది, జంటగా వచ్చింది సోనియా. ఈమె నాకు తెలియదు, ఇక తర్వాత తెలుసుకొని చెప్తా. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క అంట. నేను ఈమెను కూడా ఎప్పుడు చూడలే, అంటే నన్ను కూడా మీరు చూడకపోవచ్చు కానీ ఈమెను నేను ఎప్పుడు చూడలే అబ్బా, టు బీ ఫ్రాంక్. మరి ఇన్ఫ్లుయెన్సర్ ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో ఈమె కూడా మస్తు టాలెంటెడ్ ఉందబ్బా, ఫుల్ కాన్ఫిడెంట్ తోటి, ఎంత జోష్ తోటి వచ్చిందంటే. ఇద్దరితోటి ఫస్ట్ హార్ట్ సింబల్ పంపించి థర్డ్ వన్కి వచ్చి నాగార్జున సార్ని ఇంప్రెస్ చేసింది. ఇక మన యువతను ఎంత ఇంప్రెస్ చేస్తుందో, ఓట్లు కొట్టించుకొని విన్ అవుతుందో తెలియదు కానీ మంచి తెలివితోటి వచ్చింది. అంటే మల్టీ టాలెంటెడ్, పల్లవి ప్రశాంత్ టైప్ అన్నట్టు, ఎమోషన్ పండించేటట్టుంది అన్ని విధాలుగా. ఇక నవరసాలు పండించే రకం ఉంది ఈమె. ఈమెకు తోడుగా వచ్చింది శేఖర్ భాష. ఈయన ఇప్పుడు తెలుసు, మీ అందరూ తెలుసు, మొగజాతి ముత్యాల కోసం మంచిగా నిలబడ్డాడు స్ట్రాంగ్గా. అండ్ ఆర్జేగా గంటలు గంటలు మాట్లాడతాడు. సో మంచి తగ్గఫారే ఈయన కూడా, ఒక అభిజిత్ లాగా అనుకో. కరెక్ట్గా న్యాచురల్గా ఆడితే విన్నింగ్, లాస్ట్లో 4 సెలెక్ట్ అయితే మన శేఖర్ భాష పర్ఫెక్ట్గా ఉంటాడు దాంట్లో కన్ఫర్మ్గా. అట్లాంటి క్యారెక్టరే. మరి కరెక్ట్గా న్యాచురల్గా ఆడతాడా, మరి సైకోయిజాలు అట్లా ఏమైనా చేస్తాడా తెలియదు, ఇక చూడాలి.
నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఈమె మీకు తెలుసు, కిరాక్ సీత. బేబీ మూవీలో హీరోయిన్కి పక్కనే ఉండి పుల్లలు పెట్టుకుంటా వాళ్ళ రిలేషన్ని చెడగొడుతుంది కదా. సో దీంట్లో మరి ఏ జంటని విడగొడుతుందో, ఎవరిలో చిచ్చు పెట్టి మార్క్స్ కొడుతుందో, మరి ఇక ఏం చేస్తుందో తెలియదు కానీ చూడాల. ఆమె చెప్పింది పాపం ఎంట్రన్స్లో అని చెప్పింది, అది ఒక క్యారెక్టర్ పరంగానే దానివల్ల నన్ను చాలా మాటలు అన్నారు, చాలా స్ట్రగుల్ అయినా అని. క్యారెక్టర్ పరంగానే వాళ్ళు చేసేది, రియాలిటీలో వాళ్ళు అట్లా ఉండరు. ఈ కిరాక్ సీతకి జంటగా వచ్చింది మణికంఠనంట. పాపం తిను కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాడు ఘోరంగా. అసలు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తాడో కూడా తెలియదు, అట్లున్నాడు. తన తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయిండు, ఏదో జాబ్ కొట్టి అమెరికాకి వెళ్ళిండు, పెళ్ళి చేసుకున్నాడు. తనకు పుట్టబోయే పాప ఎవరైతే ఉంటారో తనే అమ్మాని ఫిక్స్ అయిన పాపం. ఇక భార్య భర్తల మధ్య ఏం గొడవ అయిందో కానీ చాలా ఫ్రస్ట్రేషన్లో వచ్చిండు ఏదో సాధించాలని బిగ్ బాస్కి. తిను కూడా పర్ఫెక్ట్గా న్యాచురల్గా ఆడితే ఓకే, అదేదో ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ వేరే వాళ్ళ మీద ఆ ఫ్రస్ట్రేషన్ గిట్ట చూపిస్తే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక సీన్ కూడా ఉంది, అది ఎండింగ్లో చెప్తా, ఇప్పుడే రివీల్ చేయాలి. 13th కంటెస్టెంట్ వచ్చేసి నైనిక. ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరా, మరి బ్లాగ్స్ చేస్తుందా, మరి సీరియల్ యాక్టరా తెలియదు. ఈమెకు తోడుగా వరంగల్ అదేదో డైరీస్ ఏదో ఉంది, అఫ్రీది అని ఇన్ఫ్లుయెన్సర్. తను బాగా మంచి టాలెంటెడే, చాలా స్ట్రగుల్స్ తోటి కష్టపడి వచ్చినోడే, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను కూడా ఉంటాడు ఒక 1 నుంచి వెళ్ళి 6th ప్లేస్లలో ఉండే ఛాన్సెస్ ఉంది మనోడికి కూడా. ఇక నేను మాత్రం దీంట్లో ఏ పక్షపాతం చెయ్య, ఎవరు నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత పర్ఫెక్ట్గా ఓలు ఆడుతుంటారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వస్తా. ఎట్లయితే గట్లా మంచి కంటెస్టెంట్కి విన్నర్ చేయాలా, ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్లు కొట్టుకొని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి విన్ చేయాలా, ఇంకొకరిని నెగిటివ్ చేయాలనే ప్లాన్స్ అయితే నేను చెయ్య. సో దీంట్లో రూల్స్ చెప్తా ఫస్ట్ మీకు. బ్యాడ్ న్యూస్ 1 ఏంటంటే నో క్యాప్టెన్. క్యాప్టెన్ లేకపోతే ఎట్లా? ఒక క్రికెట్ టీంకైనా క్యాప్టెన్ ఉంటేనే, ఆ క్యాప్టెన్ చెప్పినట్టు వింటేనే కంట్రోల్లో ఉంటారు. లేకపోతే ఎవడికాడు క్యాప్టెన్, నా మాట వినాలని ఒకడు, నీ మాట వినాలని ఒకడు. ఇక ఇది ఏ లెవెల్కి తీసుకుపోతుందో ఇది చెప్తున్నా కదా, హిందీ బిగ్ బాస్ టైప్ పోయేటట్టుంది ఇది మొత్తం. నో హ్యుమానిటీ, మానవత్వం తొక్కకి ఇవేమి ఉండవు. ఇక నో రేషన్ అంట, ఏదైనా ఆడి గెలుచుకోవాలా, టాస్కులు ఆడి గెలుచుకుంటేనే ఫుడ్, లేకపోతే ఉపవాసం. ఆ కోపంలో ఎవడెవరిని కొడతాడో కొట్టుగా చేస్తారు. ఇక ఇంకా మనీ కూడా, విన్నింగ్ ప్రైజ్ కూడా 0 చూపించిండు. అది కూడా మనం టాస్కులలో గెలుచుకుంటూ ఆ మనీ ప్రైజ్ని పెంచినాక అది ఎవరు గెలుస్తారో తెలియదు. ఇక ఇవి మొత్తం చాలా డిఫరెంట్గా పెట్టిర్రు. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్కి, లాస్ట్ 7 సీజన్ బిగ్ బాస్కి, ఈ బిగ్ బాస్కి మొత్తం చేంజ్. ఒక 1 వీక్ గడిస్తే కానీ మనకు అర్థం కాదు, టాస్కులు రోజు రోజు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ బిగ్ బాస్ 7 సీజన్లో 8 మెంబర్స్ ఉంటుండే, ఎవరి కాళ్ళు కంటెస్టెంట్స్. దీంట్లో జంటలుగా పంపించారు. ఈ జంటలు ఏం చేస్తారో నాకైతే తేడా కొడుతుంది. రొమాన్స్ జరగవచ్చు, ఇది హిందీ బిగ్ బాస్ లాగా అయ్యేటట్టుంది. అంత లెవెల్ పోకున్నా ఒక 60% 50% అయితే అట్లనే నడిచేటట్టున్నది. ఒకప్పుడు రాహుల్ సిప్లీగంజు వేరే అమ్మాయి లవ్ ట్రాకు, దీప్తి సునైనా బయటకు వచ్చిన తర్వాత విడిపోవడం లాంటివి జరిగినాయి. ఇప్పుడు దీంట్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఇందులో పెళ్ళైన వాళ్ళు బయటకు వచ్చినాక భర్తలతో విడిపోయే ఛాన్సెస్ ఉంది. ఇందులో ఉన్న కంటెస్టెంట్లని లవ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇందులో ఒకరినొకరు లవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. ఏమవుతుందో కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటట్టుంది. ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్లో కొంచెం ఈ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూడడానికి కష్టమే, తట్టుకోలేరు ఈ వర్షాన్ని. మన యువతకి, మన ఏజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకు మాత్రం. అయితే మీకు ఎండింగ్లో చెప్తాను కదా, మణికంఠ అనే పర్సను పాపం చాలా స్ట్రగుల్స్. అమ్మ నాన్న చనిపోయినరు, అటు భార్యతోటి కట్టపై వచ్చిండు బిగ్ బాస్లో విన్ కావాలని. అయితే అనిల్ రావిపూడి ఒక టాస్క్ పెడదామని వచ్చిండు. ఏంటంటే 2 జంటలు కలిపి ఒక గేమ్ ఆడిపించారు. అందులో ఓడిపోయిన వాళ్ళకి ఎలిమినేట్ అని చెప్తే కంటెస్టెంట్లు ఉంటారు కదా 4, వాళ్ళతో సెలెక్ట్ చేపిస్తే ఓటింగ్లో తిననే సెలెక్ట్ చేసారు మణికంఠని.
సో ఫ్రస్ట్రేషన్ వచ్చిన రోజు ఎలిమినేట్ అని ఆ ఫ్రస్ట్రేషన్ ఘోరంగా ఉంది అసలు. అంటే ఎవరికైనా రావచ్చు కానీ అంత ఘోరంగా ఫ్రస్ట్రేషన్, అంత ఘోరంగా కోపం ఉంటే ఈ 100 డేస్లో ఎట్లుంటాడు తను? అదే లెవెల్లో ఉంటే కష్టం. తను ఎక్కువ రోజులు ఉంటాడు, 1 వీక్కి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకంట. మిగతా వాళ్ళంతా ఓకే ఉన్నారు కానీ వాళ్ళు ఒక 1 వీక్లో ఎవరు ఏందనేది మనకు తెలుస్తూ పోతుంది. సో నేను సరిగ్గా చెప్పలేను నాకు తెలుసు 100%గా. నెక్స్ట్ టైం బెటర్గా రివ్యూలు స్టార్ట్ చేస్తుంటే ఇట్లా మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా టాకింగ్ పవర్ పెరుగుతుంటుంది కదా. పక్కా ట్రై చేస్తా. చూడుర్రి, సపోర్ట్ చేయరి, షేర్ చేయరి. లవ్ యూ, థ్యాంక్ యూ.